సో గాయస్ ఆఫీస్ అయితే అయిపోయింది బీ షిఫ్ట్. సో ఇంటికి వెళ్దాం అనేసి వీక్ ఆఫ్ కదా, మనకి ఎట్లా హాలిడేస్ అయితే లేవు. సో అందుకని మనం అయితే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. వన్ బాటిల్ ఒక టవాలా మనం జస్ట్ ఊరికే మా అమ్మకైతే ఒక కంటైనర్ కొన్నాను, ఆయిల్ కంటైనర్. మీకు చూపిస్తా ఓపెన్ చేసి ఒకటి. సో ఈ ఆయిల్ కంటైనర్ అయితే ఆర్డర్ పెట్టాను 2. సో ఒకటైతే నేను ఇక్కడ పెట్టుకున్నాను నా దగ్గర రూమ్లో, ఇంకొకటి ఇంటికి అవసరం ఉంటుంది కదా, అమ్మకు కావాల్సి వస్తుంది కదా అనేసి ఇంకొకటి అమ్మకి తీసుకెళ్తున్నా. సో రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నా, ఏం తిరగట్లేదు, వెహికల్స్ అయితే ఏం లేవు మనకు. నైట్ 12 అవుతుంది, ట్రైన్ వచ్చేసి రేణిగుంట బస్ స్టాండ్. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చాను. మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ తిరుమలకు వెళ్ళాల్సినవి, తిరుపతికి వెళ్ళాల్సినవి, చుట్టుపక్కల ప్రదేశాలకు, తిరుమల వెళ్ళాల్సిన వెహికల్స్ కోసం ఇవన్నీ అయితే వెహికల్స్ ఉన్నాయి. చూడండి ఎంట్రెన్స్ గాయ్స్, ఎంట్రెన్స్ అయితే అలా ఉంది. సో టికెట్ అయితే తీసుకుందాం మనం ఒకటి. ఎర్రగుంట పేమెంట్ చేసేద్దాం. 70 రూపీస్ అయితే ఉంది పేమెంట్. క్యూఆర్ కోడ్ చేస్తాను గాయస్. సో పేమెంట్ అయితే అయిపోయింది, మనకు టికెట్ అయితే వచ్చేసింది సింపుల్గా. సో యాక్చువల్గా ఏంటంటే మనకు 4:20కి అయితే ఒక ట్రైన్ ఉంది, పూణే ఎక్స్ప్రెస్. మనము అక్కడ దానికి నిద్రపోయేసి దానికి వెళ్దాంలే అనుకున్నా, కానీ ఏంటంటే మళ్ళీ నిద్ర రాలే. ఇంకా జర్నీ కదా, వెళ్దాం అనేసి ఇంక ఎప్పుడే అనిపించి ట్రైన్ చూస్తే ఇప్పుడు అహ్మదాబాద్ ట్రైన్ ఉంది ఒకటి. సో అదైతే మనకు 3:30 కల్లా దింపేస్తుంది. సో దానికి వెళ్దాంలే అనేసి ఇంకా రెడీ చేసి వచ్చేసాను రైల్వే స్టేషన్కి. చూడొచ్చు చాలా మంది ఇక్కడ నిద్రపోతున్నారు, చాలా మంది ఉన్నారు చూడండి, అక్కడ లాస్ట్ వరకు ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఎస్కలేటర్ కూడా ఇచ్చారు మనకు రైల్వే స్టేషన్లో. మనం ఇది ఎక్కేసైనా వెళ్ళొచ్చు, ఓన్లీ పైకి పోవడానికి మాత్రమే ఎస్కలేటర్ ఉంది, కిందికి వెళ్ళడానికి అయితే లేదు. స్టెప్స్ కానీ లిఫ్ట్ కానీ యూజ్ చేయొచ్చు. సో ప్లాట్ఫామ్ 1కి అయితే వస్తుంది అనుకున్నా, కానీ కాదు, ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చింది ట్రైన్ అయితే, అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్. సో అనేసి మనం వచ్చే టైంకి అయితే ఖచ్చితంగా ట్రైన్ అయితే వచ్చేసింది. చూడొచ్చు మీరు చాలా మంది ఉన్నారు అసలు, మొత్తం చూడండి వచ్చేసింది. ఇప్పుడు సీటు కోసం పోరాటం చేయాలి, ఖాళీగా ఉందో లేదో. మరి స్టార్ట్ అయ్యడం అయితే మనకు చెన్నై నుంచి స్టార్ట్ అయింది, ఖాళీగానే ఉంది గాయస్. ట్రైన్ అయితే మనకు ఖాళీగా ఉంది. చూడొచ్చు మనకైతే సీట్ దొరికింది విండో పక్కన, పీస్ఫుల్గా కూర్చొని వెళ్ళొచ్చబ్బా. ఇంకా 2 అవర్స్ జనరల్ క్లాస్ అయితే ఇలాగుంటుంది. చూడొచ్చు ఎట్లా పడుకొని నిద్రపోతున్నారు అందరు, కింద పడుకొని పైన పడుకొని. టైం 2 అవుతుంది. రాజంపేటకి అయితే వచ్చాము. సో గాయస్ ఫైనల్గా ఎర్రగుంట్లకి అయితే రీచ్ అయ్యాం ఇప్పుడే. చూడొచ్చు ట్రైన్ ఇంకా వెళ్తుంది, మనమైతే దిగేసాం. సో ఇది వాళ్ళ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.